ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. పోలింగ్కు మరో 2 వారాల వ్యవధి మాత్రమే ఉన్న ఈ సమయం అందరూ సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులైతే వేస్తున్నారు బలంగా. మే 11 వరకు ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో ఇక అన్ని పార్టీలు దూకుడు పెంచేశాయి, ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. గెలుపు మాదేనంటే మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ దూకుడుగా వెళ్తున్నాయి. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తుండగా గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తమను ఆదరిస్తున్నారని కూటమి పార్టీలు ఆశిస్తున్నాయి. కానీ ప్రాక్టికల్గా మాత్రం అధికార పార్టీకే ప్రజానిక మొగ్గు గట్టిగా ఉంది. జగన్కు ఈ బగబగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజానికం జై కొడుతూ నిలబడుతున్నారు జగన్ భారీ బహిరంగ సభలు, అది కూడా ఎర్రటెండలో. ఇది చూస్తేనే అర్థమవుతుంది జగన్కు 180% మంది జై కొడుతున్నారన్నది సర్వేలు చెబుతున్నాయి, ఆధారాలు అనేది కనబడుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆయా సంస్థ సర్వే చేపట్టిన సర్వేలు ఒక్కసారి బయటపడ్డాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య జరుగుతున్న ఈ పోరుకు భాగంగా ALN సంస్థ తాజాగా ఓ సర్వేను బయటపెట్టింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ALN సంస్థ చేసిన సర్వే ఒక్కసారి చూస్తే కూటమి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆ సంస్థ సర్వే చేపట్టి ఫలితాలను బయటపెట్టింది. ప్రతి నియోజకవర్గంలో 550 శాంపుల్స్ ప్రజల నుంచి సేకరించినట్లుగా ఈ సంస్థ చెబుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేసిన ఈ సర్వేల్లో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏకపక్ష విజయం ఖచ్చితంగా ఉంటుంది అని ఈ సర్వే తేల్చింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 149 చోట్ల అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు అనే విషయాన్ని ఈ సర్వే తేల్చి చెప్పడం ఇప్పుడు గమనార్హం. 1 కాదు 2 కాదు, 110, 120 అనేది చాలా సర్వేలు చెప్పాయి గెలుస్తారు జగన్ అని. కానీ ఈ సర్వేలో హైలైట్ ఏంటంటే ఏకంగా 175 నియోజకవర్గాల్లో 149 చోట్ల వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మాత్రం గట్టిగా చెప్పింది. బీజేపీ జనసేనతో కూటమి కట్టిన తెలుగుదేశం పార్టీకి మాత్రం కేవలం 26 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్టుగా కూడా తేల్చి చెప్పింది ALN సర్వే. 79 నియోజకవర్గాల్లో 10,000 మెజారిటీకి పైగా సాధిస్తుందని, మరో 57 సీట్లకు సంబంధించి 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ దక్కుతోందని, 13 చోట్ల మాత్రం కేవలం 5,000 లోపు మెజార్టీ వైసీపీకి దక్కుతూ గెలుపు అంచెలు దాటుతుందని ఇక్కడ ఈ సర్వే చెప్పడం విశేషం. 51% ఓట్లతో అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించి దేశం మొత్తం ఆకర్షించుకునే స్థాయికి చేరుతుందని ALN సర్వే సంస్థ తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ కూటమి 41% ఓట్లకు మాత్రమే పరిమితమవుతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 4% ఓట్లు సాధిస్తుందని, ఇతరులు 1% ఓట్లు సాధిస్తాయని తేల్చింది. అయితే ఈ సర్వేలో ఇండియా కూటమికి 4% ఓట్లు వస్తాయని తేలడం విశేషం. అయితే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లు చీలుతుందని, కానీ అవి వైసీపీకి కాకుండా కూటమిని మరింత మైనస్ చేసే దిశగానే ఈ కాంగ్రెస్ చీల్స్తుందని చెప్పింది సర్వే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది కూటమి అని, జూన్ 9న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు. కేంద్రం వద్ద కూడా పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఇలా ఆయన ప్రకటనకు ఒక్కరోజు వ్యవధిలోనే ఇదిగో ఈ సర్వే రావడం ఇప్పుడు లాగిపెట్టి చెంపలపై కొట్టుకున్నట్టయింది. ఏందయ్యా చెప్పింది? ఏ ఆధారం లేని అమిత్ షా, ఏ ఆధారం లేని కేంద్ర సంస్థలు ఏదేదో చెబుతున్నాయి. ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కంటి ముందు మీ కంటి వెనకాల జరిగేది రెండింటిని బేరేజ్ వేసుకోండి. కంటి ముందు పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకున్న వ్యక్తి ఎవరు అన్నది ఒక్క నిమిషం ఆలోచన చేయండి. కంటికి మూచుకొని కంటి వెనకాల చంద్రబాబు రాజకీయ చరిత్ర, జగన్ కేవలం 58 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఈ జగన్ చరిత్ర ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. దమ్ముతో ధైర్యంతో ఏదైనా అనుకుంటే చెయ్యాలి అన్న కసితో నడుస్తున్న వ్యక్తి ఎవరు ఈ ఇద్దరిలో ఆలోచన చేయండి. పేరుకే చరిత్ర అని చెబుతున్న గడిచిన 58 నెలల కాలంలో నేను ఇవి చేశానయ్యా, 40 ఏళ్ళ చరిత్ర, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు పొడిచిందేంది, నువ్వు చేసిందేందో ఒక్కటంటే ఒకటి చెప్పంటే చెప్పలేని స్థాయిలో నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు. మరి అన్ని చెప్పి అన్నిటికీ సై అంటున్న వ్యక్తి జగన్. వీళ్ళిద్దరిలో ఎవరికి మనం ఓటేసి గెలిపించుకుంటే మన బతుకు మారుతుందన్నది మాత్రమే ఆలోచన చేయండి. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం నచ్చిన వ్యక్తికి మాత్రం వేసి శభాష్ అనిపించుకోండి. కనీసం మీకు మీ మనస్సాక్షికైనా ధర్మంగా నిలబడండి.